శివుడు ఒక బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? ఒకరోజు అంజనాదేవి సంతానం కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు బయటనుంచి ఒక భిక్షగాడు, తల్లి, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంజనాదేవి ఆ భిక్షగాడిని లోపలికి పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. తరువాత భిక్షగాడితో వెళ్ళి చేతులు కడుక్కొని రండి అని చెప్తుంది. అది విన్న భిక్షగాడు, లేదు లేదు, నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ చేతులు కాని నోరు కాని కడుక్కోలేదు అని చెప్పి అంజనాదేవి ప్రత్యేకంగా శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చొని భోజనాన్ని వడ్డించు అని గర్వంగా చెబుతాడు. కోపం వచ్చినా అతిథిని ఏమీ అనకూడదు అని అంజనాదేవి భోజనం వడ్డిస్తుంది. ఆ భిక్షగాడు వడ్డించిన భోజనాన్ని తింటుంటే నోట్లోని ఆహారం కిందకి పడుతూ ఉంటుంది. అతను అంజనాదేవిని చూసి, నీకసలు వంట చేయడం వచ్చా అని వంకలు పెడుతూ శివుడి కోసం వండిన భోజనమంతా తినేస్తాడు. అంజనాదేవికి చాలా కోపం వస్తుంది. అయినా ఏమనకుండా సహనంగా ఉంటుంది. భిక్షగాడు భోజనం ముగించి అంజనాదేవితో, నీ భోజనం నేను తిన్నా కాబట్టి కొంచెమైనా పుణ్యం వస్తుందిలే, ఈ భోజనాన్ని ఆ శివుడు తినుంటే పుణ్యం కాదు, శపించేవాడు అని ఎగతారి చేస్తాడు. అది విన్న అంజనాదేవి కోపం ఆపుకోలేక, నా శివయ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడితే అని అనేలోపు భిక్షగాడి రూపంలో ఉన్న శివుడు నిజమైన రూపానికి వచ్చి, నీ కఠోర పూజలకు నా మనస్సు చలించిపోయింది, నిన్ను పరీక్షించడానికే ఈ రూపంలో వచ్చాను, నీ భక్తికి మెచ్చి నీ కడుపులో హనుమంతుడి రూపంలో జన్మిస్తాను అని వరమిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.